సేమ్ లవ్ సేమ్ ఎనర్జీ. అంటే మిమ్మల్ని ఎక్కువ ఎందుకు అట్రాక్ట్ చేస్తుంది ఆరెంజ్? ఇది సెకండ్ రీ రిలీజ్ కదా. సో బేసిక్గా థింగ్ ఏంటంటే ఏదైతే ట్రూ అదే కరెక్ట్గా చెప్పారు. లవ్ అయితే నిజంగానే లైఫ్ లాంగ్ బాగోదు, స్లోగా ఉంటుంది ట్రాఫిక్ లాగా. ఐ బిలీవ్ ది సేమ్ స్టిల్. ప్రతిసారి ఆరెంజ్ లో రామ్ చరణ్ గారు ఎప్పుడు ఫ్రెష్ గానే కనిపిస్తారు. ఆ డ్రెస్సింగ్ స్టైల్ గానీ హెయిర్ స్టైల్ గానీ యాక్చువల్లీ ఈ డ్రెస్సింగ్ స్టైల్ చాలా బాగుంటుంది ఈ మూవీలో. అది నోటీస్ రిలవెంటా ఇప్పుడు కూడా? స్టిల్ ఇప్పుడు ఇంకా బాగుంది కదా. స్టిల్ సాంగ్స్ లో మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి? ఆరెంజ్లో అన్ని సాంగ్స్ చాలా బాగున్నాయి. ఎక్కువగా చెప్పాలంటే హలో రమ్మంటే వచ్చేసింది అంటే నాకు చాలా ఇష్టం. కాన్సర్ట్ అయిపోయింది థియేటర్ పక్కా. డాన్స్ షో కూడా అయిపోయింది. చాలా బాగుంది. అంటే ఓవరాల్ గా మీకు రిపీటెడ్ గా చూసి బాగా ఎంజాయ్ చేసే సాంగ్ ఏంటి మీకు? ఒకటి అంటే ఆల్ సాంగ్స్ ఆర్ బ్లాక్ బస్టర్, చాట్ బస్టర్. ఓకే, వన్ సాంగ్ రూబా. ఓకే, ఎక్కువ అందరు దానికి వైబ్ అవుతారా? ఆఫ్ కోర్స్ యా. ఈవెన్ సింగిల్స్ కపుల్స్ అందరూ రూబాకే వైబ్ అవుతారు. మీకు బాగా కనెక్ట్ అయ్యే పాయింట్ ఏంటి దాంట్లో? అంటే ఎనీ డైలాగ్ ఆర్ ఎనీ సీన్? స్ట్రైట్గా ఫార్వర్డ్ ఒకటి చెప్తాడు కదా, లవ్ కొంతకాలమే బాగుంటుందని. సో అది నిజం. ఎప్పటికైనా అదే కరెక్ట్. రామ్ చరణ్ రామ్ క్యారెక్టర్లో ఎలా అనిపిస్తుంది? బాగుంది, చాలా బాగుంది. హానెస్ట్గా ఉంటుంది, ట్రూగా యాక్ట్ చేశాడు. బట్ ఇట్స్ గుడ్. అప్పట్లో ఎందుకు సాంగ్స్ ఫీల్ రామ్ చరణ్ మళ్ళీ స్క్రీన్ మీద చూస్తే బాగుంది. అంటే చెప్పాలంటే గేమ్ చేంజర్ కంటే ఇదే కొంచెం బాగుందని చెప్పాలి. రీ రిలీజ్ లెక్క అనిపిస్తుందా, కొత్త సినిమా లెక్క అనిపిస్తుందా? ప్రతిసారి చూస్తే కొత్తలాగానే ఉంది. ఎందుకంటే ఆబ్వియస్లీ ఇట్స్ కల్ట్ క్లాసిక్ మూవీ కదా, అందుకని అలాగే ఉంది. ఓకే, మొన్న గేమ్ చేంజర్ తర్వాత ఇప్పుడు చూస్తున్నారు కదా, ఎట్లా అనిపిస్తుంది ఫీల్? చెప్పాలంటే గేమ్ చేసే కన్నా ఇదే బాగుంది. ఎందుకంటే కల్ట్ క్లాసిక్స్ అనే కదా, దానికి దీనికి పోలికే లేదు చెప్పాలంటే. ఆ డిఫరెంట్. ఓకే, సో ఇక సాంగ్స్ బాగున్నాయి చెప్పాలి. బాగుంది. అదేంటి సినిమాలు మళ్ళీ రావాలి. ఎందుకంటే జనాలు ఇప్పుడు మిస్ అవుతుంది అదే. మంచి సాంగ్స్ ఉన్నాయి సాంగ్స్, కానీ ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్కి తగ్గట్టు ఉంది. అంటే మళ్ళీ ఆ పాత వైబ్స్ అవన్నీ మళ్ళీ వినే సాంగ్స్ ఇప్పుడు ఏం రావట్లే. అన్నీ ఒకసారి వన్ టైం లిజనింగ్ అంతే. అంటే సినిమాలో మీరు దేనికి కనెక్ట్ అయ్యారు బ్రో? సాంగ్స్ అన్నీ వచ్చే సాంగ్స్, హలో రమ్మంటూ సాంగ్, ఇంకొకటి ఊలాలా ఆ సాంగ్, ఇంకొకటి. అంటే అసలు సినిమా హాల్ లెక్క ఉందా, కాన్సర్ట్ లెక్క ఉందా? సేమ్ కాన్సర్ట్ అన్న, కాన్సర్ట్ ఇంకా డాన్సింగ్ అన్నీ ఉన్నాయి. సో మీరు కూడా ఈ సినిమా చూడండి, వీకెండ్ చాలా బాగుంటుంది. చాలా బాగుంది, చాలా ఎంజాయ్ చేశారు, చాలా డాన్సులు చేశారు. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది సినిమా. ఫుల్ ఎంజాయ్ చేసాం. చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది సినిమా. అసలు మేము ఫుల్ ఎంజాయ్ చేసాం లోపల. అది ఫ్లాప్ అని కాదు, కానీ చాలా అంటే చాలా బాగుంది. అప్పుడు ఫ్లాప్ ఎందుకైందో అది అర్థం కాలేదు, కానీ ఇప్పుడు చాలా అంటే చాలా బాగుంది అది సినిమా. సినిమాలో ఒక కాన్సెప్ట్ ఉంటుంది, లవ్ కొంతకాలమే బాగుంటుందని. మీ లైఫ్లో కూడా లవ్ కొంతకాలమే బాగుందా? కరెక్టే. అది సినిమా పరంగా అయితే మనకు కొంతకాలంగానే కాదు, కానీ అది కరెక్ట్ చూపించాడు మనకు స్టోరీ మొత్తం. వ్యాలంటైన్స్ డే రోజు మనకి చాలా సినిమాలు వచ్చాయి, కొత్త సినిమాలు. కానీ వై మీరు ఈ సినిమాని చూస్ చేస్తున్నారు? ఈ సినిమా చూడాలంటే దాంట్లో ట్రూ ఉంది కాబట్టి, దాంట్లో నిజం ఉంది కాబట్టి చూడవలసిన సినిమా అది. చాలా సాంగ్స్ అంటే చాలా రూబా సాంగ్స్. ఆల్ సాంగ్స్ ఫెంటాస్టిక్. అసలు సాంగ్స్ తోనే సినిమా హిట్, బ్లాక్ బస్టర్ హిట్ ఇది. సినిమా ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంది. ప్రతిసారి అసలు ఎన్నిసార్లు వచ్చినా చూడాలనిపిస్తుంది సినిమా. ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. రామ్ చరణ్ చాలా యాక్షన్ మూవీస్ వస్తున్నాయి కదా, స్టోరీ. సో ఇప్పుడున్న రామ్ చరణ్ నచ్చుతున్నాడా? రామ్ చరణ్ ఆరెంజ్ చాలా బాగుంది, ఇప్పుడు కూడా చాలా బాగుంది. అండ్ ఏ సినిమా చూసినా బ్లాక్ బస్టర్. అసలు మీరు సినిమా చూసినట్టు అనిపించింది, ఒక కాన్సెప్ట్ వెళ్ళినట్టు అనిపించింది? లేదు, ఒక కాన్సెప్ట్ పరంగా, ఒక సినిమా పరంగా, ఒక ఎంజాయ్ పరంగా. మ్యూజిక్ చాలా బాగున్నాయి. మ్యూజిక్ పరంగా కూడా చాలా, సాంగ్స్ కోసం మళ్ళీ సపరేట్ రావాలనిపించింది మాకు. రామ్ చరణ్ ఆరెంజ్ కాకుండా ఇంకే సినిమా రీ రిలీజ్ అయితే బాగుంటుంది అనుకుంటున్నాను? రామ్ చరణ్ ఇప్పుడు నాకు దగ్గర స్కూల్ టైంలో 2011లో ఐపాడ్ ఉండేది చిన్నది, అది పెట్టుకొని స్కూల్కి వెళ్తుండే నేను. ఆ సాంగ్స్ అప్పటి నుంచి ఫుల్ ఎక్కేస్తాయి ఇప్పటికి కూడా. మీ ఫేవరెట్ సాంగ్ అంటే ఏం చెప్తారు? నేను నువ్వంటే రూబా చాలా బాగుంటుంది. గేమ్ చేంజర్ ఫ్లాప్ అయింది కదా, సో ఇప్పుడు ఈ సినిమా మళ్ళీ ఎట్లా అనిపిస్తుంది మీకు ఫీల్? అసలు నేను ఆ మూవీ చూడలేదు, ఈ సినిమా కోసం వచ్చిన. మెయిన్ నాకు ఈ సినిమా నచ్చింది బాగా. సాంగ్స్ మెయిన్, స్టోరీ బాగుంది, డిఫరెంట్ నరేషన్,
చాలా బాగుంది అసలు మూవీ. అంటే అసలు మీకు ఇది రిలీజ్ పోయినట్టు అనిపించిందా? ఇప్పుడే వచ్చిన కొత్త సినిమా కొత్త ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది. నేను అప్పుడు సిస్టంలో చూసినా కానీ ఇంట్లో చూసినా కానీ అంత అనిపించలేదు. థియేటర్ ఎక్స్పీరియన్స్ సూపర్, అసలు సాంగ్స్ సూపర్. థ్యాంక్ యూ.